పాలమూరు జిల్లాలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. కల్వకుర్తి మండలం కొట్రా సమీపంలో జరగనున్న జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో విజయమ్మ పాల్గొంటారు. ఆమనగల్లు మండలంలోని కర్తలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాళ్ల గణేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఆమనగల్లులో మహానేత వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ తర్వాత వెల్దండ మండలంలో రోడ్ షోలో పాల్గొంటారు. కోటర వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి దిశానిర్దేశం చేస్తారు. ఈ రోజు కల్వకుర్తి మండలం కొట్రా సమీపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేయనున్నారు. పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పుడు అమన్గల్ మండలం కడతాల దగ్గర ఇటీవల జగన్ కు బెయిల్ రాదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కాళ్ళ గణేష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ విటాయిపల్లి దగ్గర వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఇప్పుడు ఆమన్గల్ మండల కేంద్రానికి చేరుకొని ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు తరలిరావడం జరిగింది. గతంలో కూడా వైఎస్ మహానేత ఇక్కడ పాలమూరు జిల్లాలో కరుణ్ రూపుమాపేందుకన్నా ప్రత్యేక శ్రద్ధ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ వలసలు అరికట్టి ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా సంకల్పించారు. అదే నేపథ్యంలో కూడా ఇక ఇటీవల జరిగిన షర్మిల పాదయాత్ర కూడా 8 నియోజకవర్గాలు విజయవంతమైన సందర్భాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతాల్లోనే 294 కిలోమీటర్లు తిరిగినా కూడా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఆమె పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు విజయమ్మ పర్యటన సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ కొంతమంది ఆమన్గల్ వాస్తున్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, విజయమ్మ గారు ఈ రోజు పర్యటిస్తున్నారు కదా, ఈ నేపథ్యం మీరు ఎలా? స్థానిక సమస్యల బలోపేతం చేయడానికి విజయమ్మ వస్తున్నారు, మేము హర్షిస్తున్నాము. దీనికి మేమందరము విగ్రహ ప్రతిష్ట ఓపెనింగ్ గురించి కార్యక్రమం చేస్తున్నాం, జబరాన్ చేస్తున్నాం, బైక్ ర్యాలీ చేస్తున్నాము. దీనికి విజయవంతం చేయడానికి మేము హార్నిషన్లు కృషి చేస్తున్నాము. మాకు ఉత్సాహంగా మా కార్యకర్తలు అందరికీ ఉత్సాహంగా ప్రేరేపణ జరుగుతుంది. దానికి మేమందరం స్థానికంగా చాలా బలోపేతం చేయడానికి మాకు వస్తున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇటీవల షర్మిల పాదయాత్ర కూడా జిల్లాలో విజయవంతమైన సంఘటనలు అంటే షాద్నగర్ నియోజకవర్గం కావచ్చు, అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా బ్రహ్మరథం పట్టారు. అంటే ఈ రోజు విజయమ్మ పర్యటన వల్ల ఏ విధంగా పార్టీ బలోపేతం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ముఖ్యంగా స్థానిక సంస్థలను పురస్కరించుకొని కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడానికి కార్యకర్తలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ సమన్వయకర్తలను క్రోడీకరించుకుంటూ స్థానిక సంస్థల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఈరోజు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ పార్టీని ప్రతి క్షణం ఎక్కడో తుంచాలనే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కార్యకర్తల మనోభావంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానము, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలంతా చాలా ఐక్యంగా ఉన్నారు. కార్యకర్తలు మంచి ధైర్యంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయాలని విజయమ్మ గారు అయితే నినాదం ఇస్తున్నారో ఆ నినాదాన్ని ఖచ్చితంగా కార్యకర్తలు నిర్వర్తిస్తారు. ఈ మహబూబ్నగర్ జిల్లాలో కూడా షర్మిల పాదయాత్ర ఏ రకంగా అయితే మేము విజయవంతం చేసామో విజయమ్మ గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ రాజు ఈ రోజు జరిగే విజయమ్మ పర్యటనలో ఆమె యొక్క సందేశాన్ని విని ఆమె యొక్క స్ఫూర్తితో మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్తామని చెప్పేసి కూడా అంటున్నారు.